సికింద్రాబాద్లోని సీతాఫల్ మండిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రేమ వ్యవహారంలో యావన్ అనే యువకుడిని దుండగులు హతమార్చారు. దాంతో మృతుడి కుటుంబ సభ్యులు యువతి ఇంటిని ముట్టడించారు. దాంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. యావన్ను హత్య చేసిన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు ఈ కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరిని పెట్టుకున్నాము. మిగతా ఇద్దరు మంత్స్ బాగానే ఉన్నాం కదా, ఎన్ని మంత్స్ ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చింది అట్లా? ఫస్ట్ ఇప్పుడు మొన్ననే నొల్లైనప్పుడు ఇంట్లోతో మాట్లాడారు కదా, ఇంట్లోతో మాట్లాడినాక కూడా మళ్ళీ అయింది ఇది. అదే అర్థమవుతుంది నాకు. ఇప్పుడు నేను అది పెట్టిన అనుకో సీదా మీ ఇంటికి వస్తారు. ఇట్లా చెప్పింది మా పిల్ల అనేసి. మరి మరి నేను ఏం చేయాలి? నేను పిచ్చిదాన్ని మధ్యలో. డాడీని అడగవచ్చు కదా, ఏమైంది డాడీ మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తారు? అడిగినా ఏం లేదు, నువ్వు వచ్చి సైన్ పెట్ట అంతే. ఏమని సైన్ పెట్టమంటాను ఇప్పుడు డాడీ? వాళ్ళంతా రాసి పెడతారంట. నువ్వు ఉత్తే అవును నన్ను టార్చర్ చేస్తున్నావు అని చెప్పి నువ్వు సైన్ పెట్టు అంతే. ఇంకా నువ్వు ఒక్క మాట మాట్లాడు, దాడికి వచ్చి గాయ కూడా వేయొద్దు. నువ్వు ఒక్క మాట కూడా నువ్వు ఎక్కువ మాట్లాడు దాడి వచ్చి అని చెప్పి అన్నాడు నిన్న. అదే అసలు పేపర్ రేపు తీసుకుని పోతాడంట డాడీ. అది కనీసం ఏమైనా అయినా సరే మాకైనా ఫోన్ చేయాలి కదా. ఫోన్ చేసి ఇప్పుడు ఇట్లా ఏంది మళ్ళీ ప్రయాణం చేస్తారు అని చెప్తే మేము మాట్లాడతాం కదా, ఏమైంది ఏం అట్లా ఏం చెప్పకుండా ఏం చేయకుండా డైరెక్ట్ ఇట్లా పోయి టార్చర్ చేస్తా అని చెప్పి కేసు పెట్టించుంది. నాకు అర్థమైతలేదు. అంటే ఏం చేద్దాం అనుకుంటారు? ఏమైనా అంటే నా లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకుంటారు అలాంటి? ఏంది ఆ రోజే అన్నారు ఏమని? నేనైతే వదిలా నరసింహమ్మ, మీరు వదిలేసినా సరే నేనైతే వదిలా అని అనేసి అన్నాడు మా బావ. అంటే నన్ను కూడా అన్నాడు, మీరేమన్నా చేసుకోరి, నేనైతే ఇద్దరిని వదిలా, ఇద్దరిని చంపేస్తా అని అన్నాడు. చంపేస్తాను అయితే నేనన్నా అవును మీకు మనుషుల మీద ఎప్పుడు ఉందని, ఇప్పుడు మీకు అసలు మనుషులు అంటేనే విలువలేదు మీ ముఖాలకి అని నేను ఒర్రినా. ఒర్రిన తర్వాత దాని నెక్స్ట్ తర్వాత కొంచెం సేపు అయినాక నేనైతే అని వదిలా నరసింహమ్మ, నేను వదిలా, అస్సలు అన్న అయితే వదిలా నేను అనేసి అన్నాడు. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న యావన్ అనే యువకుడిని ఆ యువతి తల్లిదండ్రులు చంపడంతో ఇక అక్కడ యువకుడి బంధువులు ఆ ఇంటిని ముట్టడించారు. ఎలాగైనా యావన్ని చంపిన వారిని శిక్షించాలని ఆ ఇంటి ముందు ఆ యువకుడి బంధువులు చుట్టుముట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం మొదలైంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ యమున. అయితే సికింద్రాబాద్ లో దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. నిన్న చిలకడగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక వ్యక్తి యావన్ అనే వ్యక్తి దారుణ హత్యకైతే గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇటు కుటుంబ సభ్యులు ఆందోళన కూడా దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే తన కుమారుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకి అయితే కుటుంబ సభ్యులు అలాగే బంధువులు అయితే దిగారు. అయితే ఒక్కసారిగా వాతావరణం కూడా అక్కడ ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. అయితే ముఖ్యంగా మృతదేహంతో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు ఏదైతే బంధువులు అందరూ కూడా ఏదైతే తన బిడ్డకు న్యాయం జరగాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఆందోళన చేస్తున్న వారిని ప్రస్తుతం పోలీసులు అదుపులో కూడా తీసుకున్నారు. అయితే యువత ఇంటి ముందు వెళ్లి ఆందోళన చేయడానికి ఇటు కుటుంబ సభ్యులు బంధువులు కూడా మృతుడు బంధువులు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు ఎంత చెప్పినా సరే వినకుండా బిల్డింగ్ పైకి ఎక్కి తలుపులు తీయాలంటూ ముఖ్యంగా తలుపులను మృతుల బంధువులు కూడా పాల్గొనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ముఖ్యంగా నిన్న సికింద్రాబాద్ కు సంబంధించి ఈ ఇష్యూ అయితే చోటు చేసుకుంది. యావన్ అనే యువకుడిని కత్తులతో పొడిచి గుర్తు తెలియని దుండగులైతే హతమార్చారు. అయితే ఈ వ్యవహారానికి ప్రేమ వ్యవహారమే కారణం అన్నట్లయితే పోలీసులు అయితే భావించారు. అయితే అల్వాల్కు చెందిన యావన్ సీతామాల్ పండికి చెందిన యువతిని ప్రేమించినట్లయితే పోలీసులు తెలిపారు. అయితే అమ్మాయిని కలిసేందుకు గత కొంతకాలంగా
సీతాఫల్ మండికి ప్రాంతానికి యావన్ అనే వ్యక్తి వెళ్తూ వస్తున్నాడు. అయితే తనకు తెలిసిన మిత్రులతో కలిసి టీవీ చూస్తున్న క్రమంలోనే అమ్మాయి తరపు వ్యక్తులు వచ్చి కత్తులతో దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు అయితే గుర్తించారు. ఈ ఘటనలో అక్కడికక్కడే యావన్ ప్రాణాలు కూడా కోల్పోయాడు. అయితే సీతాఫల్ మండి నుండి ఇందిరానగర్ ప్రాంతంలోనే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ముఖ్యంగా ఈ సంఘటనకు సంబంధించి నిన్న ఈ దారుణ హత్యకు గురైన యువకుడు యావన్ ఘటన తీవ్ర ఉద్రిక్తగా దారితీస్తుందని చెప్పొచ్చు. తన కుమారుని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి, అలాగే డిమాండ్ చేస్తూ మృతుడు కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు అయితే దిగారు. అయితే యావన్ మృతదేహంతో రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టడంతో ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం అయితే ఏర్పడింది. అయితే నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి, మా కుమారుడికి న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు అక్కడికి చేరుకునే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఆందోళనకారులను శాంతింపజేసేందుకు పోలీసులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు బంధువులు ఆగ్రహంతో ముందుకు సాగారు. అయితే ముఖ్యంగా మృతుడికి సంబంధం ఉన్న యువతి ఇంటి ముందు వెళ్లి నిరసన చేపట్టారు. అయితే అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పోలీసులు ఎంత నచ్చ చెప్పినా సరే వినకుండా కొందరు బంధువులు భవనం పైకి ఎక్కి తలుపులు తెరవాలంటూ హంగామా చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత మరింత పెరిగింది. అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు ఏదైతే బలగాలను మోహరించిన పోలీసులు కూడా ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే యావన్ హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. ప్రేమ వ్యవహారం, పాత గొడవ లేదా ఇతర వ్యక్తిగత వివాదాల కోణంలో విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఘటనపై సంబంధించి అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనతో చిలకలగూడ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు యమున. రైట్, థ్యాంక్ యూ కుమార్.